నెక్స్ట్ మనకి మోడల్ హెల్పింగ్ వర్క్లో కెన్ గురించి నేను తెలుసుకున్నాం. సో ఈ రోజు వచ్చి మోడల్ హెల్పింగ్ వర్క్ వచ్చేసి విల్ అనమాట. సార్ విల్ని ఎక్కడ వాడతాం? ఈ రోజుల్లో విల్ని అన్ని సబ్జెక్టుల్లోనూ వాడుతున్నారు, షెల్ని అన్ని సబ్జెక్టులోనూ వాడుతున్నారు. సార్ ఎందుకు విల్ ఎప్పుడు వాడాలి, షెల్ ఎప్పుడు వాడాలి, విల్ ఎప్పుడు వస్తే మీనింగ్ ఏం వస్తుంది, ఏం కదా అని చెప్పి ఒకసారి చూద్దాం ఓకేనా. సరే, విల్ ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ డిటర్మినేషన్, విల్లింగ్, ట్రీట్, ప్రామిస్ విత్ ఫస్ట్ పర్సన్ ఐ, వి. సార్ విల్ని ఎప్పుడు వాడతారు సార్ అంటే కనుక ఫస్ట్ పర్సన్. సార్ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరెవరు? ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ, ప్లూరల్ వచ్చేసి వి. ఐతో వీతో ఏం చెప్పడానికి వాడతారు సార్ అంటే కనుక డిటర్మినేషన్ చెప్పడానికి వాడతారు, విల్లింగ్నెస్ చెప్పడానికి వాడతారు, ట్రీట్ ని చెప్పడానికి వాడతారు, తర్వాత ప్రామిస్ ని చెప్పడానికి వాడతారు. సార్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే కనుక బలమైన కోరిక అని అర్థం. డిటర్మినేషన్ అంటే ఏమి? బలమైన కోరిక. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ నాట్ సరెండర్. మీరేం చేసినా సరే నేను లొంగను, లొంగను గాక లొంగను. మీరేం చెప్పినా నేను ఆ పని చేయను గాక చెయ్యను. అంటే బలమైన కోరిక అనమాట. డిటర్మినేషన్ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? డిటర్మినేషన్ అంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ డిటర్మినేషన్ చెప్పడానికి ఫస్ట్ పర్సన్ తో వాడతారు వీళ్ళని. ఫస్ట్ పర్సన్ ఏమేమంటే ఐ, ఇది సింగులర్, ఇది ప్లూరల్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చెప్పడానికి వాడతారు సార్ అంటే కనుక విల్లింగ్నెస్ చెప్పడానికి వాడతారు. సార్ విల్లింగ్నెస్ అంటే ఏం సార్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్. నీ బ్యాగ్ మోసడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విల్లింగ్నెస్ అనమాట. నీ బ్యాగ్ నేను మోస్తా. ఐ విల్ క్యారీ యువర్ బ్యాగ్. ఇది ఏమంటామంటే విల్లింగ్నెస్ అంటాం అనమాట. ఏమంటాము? విల్లింగ్నెస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ అలాగే ప్రామిస్ చెప్పడానికి, ప్రామిస్ గురించి చెప్పడానికి వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ట్రై టు గెట్ ఏ జాబ్ ఇన్ మై ఆఫీస్. మై ఆఫీసులో జాబ్ ఇచ్చే నేను ట్రై చేస్తా, నీకు మాట ఇస్తాను, ప్రామిస్ చేస్తాను. ఏమని? ఐ విల్ ట్రై టు గెట్ ఏ జాబ్ ఇన్ మై ఆఫీస్. నా ఆఫీసులో జాబ్ ఇప్పించేకి నేను ట్రై చేస్తాను, ఖచ్చితంగా తెప్పిస్తాను. ఏమంటాం దీన్ని? ప్రామిస్ అంటాం అనమాట. ఏమంటాము? ప్రామిస్. ప్రామిస్ చెప్పడానికి వాడతారు అనమాట. నెక్స్ట్ అలాగే we will teach him a lesson. నేను మనకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తా. వాడు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తాడో నేను కూడా మన ఎట్లా ట్రీట్ చేస్తా. ఇట్లా ట్రీట్ని చెప్పడానికి, అది కూడా ఐతో వీతో చెప్పడానికి ఈ యొక్క విల్ని వాడతాం అనమాట. అర్థమవుతుందా? we will teach him a lesson. వాడిని ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. వాడిని ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఏం చెప్తాం? వాడిని ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. అర్థమవుతుందా? వాడిని ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. చూడండి, ఫస్ట్ పర్సన్ తో ఐతో వీతో ఏమేమి చెప్పడానికి వాడతారు? డిటర్మినేషన్ చెప్పడానికి వాడతారు, విల్లింగ్నెస్ చెప్పడానికి వాడతారు, ట్రీట్ చేయడానికి వాడతారు, ప్రామిస్ గురించి చెప్పడానికి వాడతారు. ఎగ్జాంపుల్స్ ఇవి. మరి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ తో ఏం చెప్పడానికి వాడతారు సార్? దేంతో? సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ తో. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ తో ఏం చెప్పడానికి వాడతారు అంటే నియర్ ఫ్యూచర్ చెప్పడానికి వాడతారు, లేదా భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చెప్పడానికి వాడతారు. ఫస్ట్ పర్సన్ ఏమో ఐ, ఊ అయిపోయినాయి. సెకండ్ పర్సన్ ఉంది. సెకండ్ పర్సన్ సింగులర్ ఏంటి? యు. ప్లూరల్ ఏంటి? యు. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? హి, షీ, ఇట్. ప్లూరల్ ఏంటి? దే. అట్లా సెకండ్ థర్డ్ పర్సన్స్ తో ఏం చెప్పడానికి వాడతారు సార్ అంటే కనుక నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పడానికి వాడతారు, అట్లాగే ఫ్యూచర్ లో జరిగే యాక్షన్స్ చెప్పడానికి వాడతారు. అర్థమవుతుందా? ఏమి చెప్పడానికి? నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పడానికి వాడతారు, అట్ ఏ టైం ఫ్యూచర్ లో జరిగే యాక్షన్స్ చెప్పడానికి వాడతారు. ఫర్ ద ఎగ్జాంపుల్ యు అనేది సెకండ్ పర్సన్. యు విల్ కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ మంత్. యు విల్ కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ మంత్. He will come back in, sorry, you will come back in next month. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫ్యూచర్, ఫ్యూచర్ లో నెక్స్ట్ మంత్ వచ్చేస్తాను, నువ్వు అంతా నెక్స్ట్ మంత్ రెక్కి వచ్చేస్తావు. నువ్వు సెకండ్ పర్సన్ తో చెప్పడానికి వాడతారు. నెక్స్ట్ థర్డ్ పర్సన్. She will write exam next Sunday. She will write exam next Sunday. నెక్స్ట్ సండే రాస్తున్నాను. ఫ్యూచర్ ఇది వచ్చేసి నియర్ ఫ్యూచర్, ఇది వచ్చేసి ఫ్యూచర్. రెండు నియర్ ఫ్యూచర్ లాగా అనుకోవచ్చు, లేదా ఫ్యూచర్ లాగా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి. సెకండ్ పర్సన్తోనూ థర్డ్ పర్సన్తో ఏం చెప్పడానికి వాడదాం సార్ అంటే కనుక
ఫ్యూచర్లో జరిగే యాక్షన్ చెప్పడానికి లేదా నియర్ ఫ్యూచర్ యాక్షన్ చెప్పడానికి వాడతారు. అర్థమవుతుందా? సరే, ఇంకా దేనికి విల్ని వాడతారు అంటే కనుక ఇన్విటేషన్ని రిక్వెస్ట్ని చెప్పడానికి విల్ వాడతారు అనమాట. ఏం చెప్పడానికి? ఇన్విటేషన్ని రిక్వెస్ట్లు చెప్పడానికి వాడతారు అనమాట. సార్ రిక్వెస్ట్ ఎలా చెప్తాం దీంతో? ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ లెండ్ మీ యువర్ పెన్? విల్ యూ లెండ్ మీ యువర్ పెన్? ఈ పెన్ ఇస్తారా? ఇదేంటిది? రిక్వెస్ట్. ఏంటిది? రిక్వెస్ట్. ఏంటిది? రిక్వెస్ట్. ఇన్విటేషన్ ఎలా వాడతాం సార్? విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ? లేదా విల్ యూ హ్యావ్ కాఫీ? విల్ యూ హ్యావ్ కాఫీ? కాఫీ పెడతాం. ఇన్విటేషన్. ఏంటిది? ఇన్విటేషన్. అర్థమవుతుందా? రైట్.